కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక అత్యవసర సమావేశం ఇవాళ జరగనుంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి వాటాలపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో బోర్డు చైర్మన్ సమావేశం కానున్నారు. ప్రస్తుత ఏడాది కృష్ణా జలాల్లో తెలంగాణకు 131, ఆంధ్రప్రదేశ్కు 27 టీఎంసీలు మిగిలి ఉన్నాయని ఇటీవల బోర్డు తేల్చింది. ఈ నెల 11వ తేదీ వరకు నాగార్జున సాగర్లో 510 అడుగులపైన 63, శ్రీశైలంలో 834 అడుగులపైన 30 టీఎంసీల నీరు మిగిలి ఉంది. 2 జలాశయాల్లో నీటి నిల్వలు జూన్, జులై వరకు తాగునీటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ అవుట్లెట్ల నుంచి నీరు తీసుకునే ప్రణాళిక వివరాలివ్వాలని 2 రాష్ట్రాలను ఇప్పటికే బోర్డు కోరింది. అటు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని ఉపయోగించుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం బోర్డు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇవాళ జరగనున్న బోర్డు ప్రత్యేక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.